బ్రేకింగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో పలువురి కీలక అధికారుల పేర్లు బయటకు వస్తున్నాయి. లేటెస్ట్ గా 2 పేర్లు బయటకు వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ముగ్గురు కానిస్టేబుల్లు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ కూడా చేయడం జరిగింది. కొంతమందిపై బదిలీ వేటు కూడా పడింది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ మనం హెచ్ఎం టీవీలో చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, కొత్తగా మరో 2 పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ ఏఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో ఇప్పటికే పలు కీలక అధికారులకు వేటుపడింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా డిఐజీ ఆఫీస్ కు 2 సిఏలను అటాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాటు జిల్లాలో ఉన్న 2 హెడ్ కానిస్టేబుల్ దాకా ఒక కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్ ని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. కోరుట్లలో పనిచేస్తున్నటువంటి సిఐ సురేందర్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సిఐ మూదోల్ సిఐ గణపతి జాదవ్ ఇద్దరిని కూడా మోహన్ రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఒక్కొక్కరిని బయట పెడుతూ వస్తుంది. అంటే వారిపై ఉన్న ఆరోపణలు నిజమా కాదా అని సిఐడి ఎంక్వైరీ చేస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అందజేస్తున్న నేపథ్యంలో పోలీస్ బాసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరొక కీలకమైన విషయం, ఈ కేసులో చార్టెడ్ అకౌంటెంట్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారని అధికారులు నిర్ణయించారు. దీంతో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని ఇప్పటికే సిఐడి అధికారులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో 2 చార్టెడ్ అకౌంట్లు కూడా మోహన్ రెడ్డి కేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కూడా మరో 2 అధికారుల పేర్లు వెల్లడించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ అధికారులు ఎవరు, ఏంటి, వారికి సైతం ఎవరైనా బినాలున్నారా, లేకంటే వారి పేరు మీద ఏమన్నా ఆస్తులు కూడబెట్టారనేటువంటి విషయాలు సిఐడి అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. మరోవైపు మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నిన్న విచారణకు వచ్చినప్పటికీ కౌంటర్ సిఐడి వారు కౌంటర్ దాడులు చేయడంతో అది నేటికి వాయిదా పడింది. ఈ రోజు ఏ విషయం తేలనుంది. అయితే బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. రైట్ గోపాలకృష్ణ, రైట్, థ్యాంక్ యూ సో మచ్.